మీకు తెలుసా, ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకోవడం వల్ల నార్మల్ గా తీసిన ఫోటోని కూడా ప్రొఫెషనల్ లెవెల్ కి చూపించుకోవచ్చు. అదేంటో చెప్తా, వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కెమెరాస్ కొంటారు. కానీ వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కెమెరా ఉంటుంది కానీ బట్ సెట్టింగ్స్ ప్రాపర్ గా ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ సెట్టింగ్స్ ఫాలో అయితే గనక మీరు నార్మల్ గా తీసిన ఫోటోని కూడా ప్రొఫెషనల్ లెవెల్ కి చూపించుకోవచ్చు. కెమెరాస్ కన్నిటికి ఒకేలాంటి సెట్టింగ్స్ ఉంటాయి. అదే ఐఎస్ఓ, అపాచర్, షట్టర్ స్పీడ్. సో ఎవ్రీ కెమెరాకి సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అయితే గనక మీరు నార్మల్ గా తీసిన ఫోటోని కూడా ప్రొఫెషనల్ లెవెల్ లో చూపించుకోవచ్చు. మీరు కనుక ఇండోర్ లో ఫోటో తీస్తే ఐఎస్ఓని 800 నుంచి 1600 పెట్టుకోండి. అలానే అపాచర్ f1.8 ని ఫాలో, షట్టర్ స్పీడ్ 1/125 ని యూజ్ చేయండి. మీరు అవుట్డోర్ లో ఫోటోస్ తీస్తే గనక ఐఎస్ఓ ఎప్పుడు 100 లో పెట్టుకోండి. అపాచర్ f2.8 ని యూజ్ చేయండి. అలానే షట్టర్ స్పీడ్ 1/125 ని యూజ్ చేయండి. మీరు ఈ సెట్టింగ్స్ ని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే గనక మీరు నార్మల్ గా తీసిన ఫోటోని కూడా ప్రొఫెషనల్ లెవెల్ కి చూపించుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఆటో ఫోకస్ ని యూజ్ చేస్తారు. అది ఎప్పటికీ రాంగ్. మీరు ఎప్పుడు మాన్యువల్ మోడ్ ని యూజ్ చేయండి. మాన్యువల్ మోడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కెమెరా అనేది మన హ్యాండ్లింగ్ లో ఉంటుంది. సో మన హ్యాండిల్ చేస్తాం కాబట్టి మనం చెప్పిన మాట కెమెరా వింటుంది. సో మాక్సిమం బిగినర్స్ అందరూ మాన్యువల్ మోడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మరిన్ని ఫోటోగ్రఫీ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.